రకరకాల పాత్రలు వేసిన నేను విలన్ వేషాలు ఎందుకు వేయలేదు? నవరసాల్లో క్రోధం కూడా ఒక రసమే కదా అని అడుగుతూ ఉంటారు. కానీ ఉత్తమ లక్షణాలు గల కథానాయకుడు పాత్ర ధరించిన వాడు క్రూర పాత్ర ధరించి అందర్నీ హింసిస్తూ ఉంటే ప్రేక్షకులు హర్షించరు. ఖచ్చితంగా అది బెడుసు కొడుతుంది. పైగా నా రూపురేఖలు, కంఠం, కళ్ళు అలాంటి పాత్రలకు నప్పవు. నవరాత్రి సినిమాలో నవరసాలు గల 9 పాత్రలు చేశాను. క్రోధరసం గల పాత్రధారణలో ఫెయిల్ అయ్యాను. నవరాత్రి మూల చిత్రం నవరాత్రిలో శివగణేశన్ ఆ పాత్రలో రాణించాడు. అతని పర్సనాలిటీ, కంఠం అతికాయి. అదొక వెరైటీ అవుతుందని నేను నవరాత్రి చేశాను. ఒకే చిత్రంలో ఒక పాత్రకి ఇంకో పాత్రకి సంబంధం లేని నటన చేస్తే నటుడిగా రాణింపు మరింత ఎక్కువ కావడానికి అవకాశం ఉంది. ఒక చిత్రంలో 2 పాత్రలు ధరించినప్పుడు 2 పాత్రలు ఒక్కలా ఉండవు. ఒకటి మెత్తన, ఒకటి గడుసు, లేదా ఒకరు మంచి, ఒకరు చెడ్డ, ఒకరు దొంగ, ఒకరు దొరలా అలా ఉంటాయి. 2 పాత్రల్లోనూ భిన్నత్వం ఉన్నప్పుడే ద్విపాత్రాభినయం రాణిస్తుంది. అలాంటి 2 పాత్రల చిత్రాలు ఇద్దరు మిత్రులు నుంచి చేస్తూనే వచ్చాను. సినిమాల్లో హీరో అంటే ఉత్తముడు. బయట ప్రజల దృష్టికి కూడా అలాగే కనిపిస్తాడు. హీరోకి అదొక అదనపు బాధ్యత. బయటకు వెళ్లేటప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు అతను ఆ మంచిని అలాగే కాపాడుకోవాలి. పబ్లిక్ ఫిగర్ అన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. నాకు మొదటి రోజుల్లోనే ఇలాంటి ఇబ్బంది ఎదురైంది. పెళ్లి కాక ముందు నేను ఒక కారు కొన్నాను. నేనే డ్రైవ్ చేస్తూ వెళ్లేవాడిని. ఒక రోజు మా పెద్దనాన్న కూతురు, అన్నయ్య నన్ను కారులో ఎక్కడికైనా తీసుకెళ్లవా అని అడిగింది ముచ్చటపడుతూ. సరే పద అని బీచ్ కి తీసుకువెళ్లాను. ఇంటి నుంచి బయలుదేరి పాండీ బజార్ లోంచి స్లోగా వస్తున్నాను. అక్కడ ఎప్పుడూ సినిమా జనం ఉంటారు కదా. ముందు సీట్లో నా ప్రక్కన అమ్మాయి కూర్చొని ఉండడం చూసి, అమ్మా వీడు ఇంక అయిపోయాడ్రా అన్నారెవరో. నాకు వినిపించింది. ఒక్కసారి షాక్ తిన్నట్టయింది. నేనెవరో తెలుసు, ప్రక్కన ఉన్న ఆడపిల్ల ఎవరో వాడికేం తెలుసు? చెల్లులతో బయటికి వెళ్లడంతో ఉన్న ఇబ్బంది ఏమిటో ఆ రోజు అర్థమైంది. ప్రజలకు తెలియని ఒక సాధారణ వ్యక్తి అయితే ఎవరినైనా ఎక్కడైనా దర్జాగా తీసుకువెళ్లగలడు. ప్రజలకు తెలిసిన నా బోటి వాడికి కుదరదు. ఆమె భార్యో కూతురో బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇదొక అవస్థత. అప్పటి నుంచి జాగ్రత్తలు పడ్డాను. సినిమా నటులు అందరిలాగా పబ్లిక్ గా వెళ్లి బార్లో కూర్చొని తాగగలరా? పోనీ చిత్తుగా తాగి బయటకు రాగలరా? నటులకి ఇవన్నీ పరీక్షలు, గుణ పరీక్షలు. నేను మా అమ్మతో ఎప్పుడో ఒట్టు పెట్టుకున్నాను. అమ్మ ఓసారి అంది, సినిమాల్లోకి వెళ్తున్నావు జాగ్రత్త, అక్కడ రకరకాల మనుషులు ఉంటారు. ఆడవాళ్ళని చేరదీయడం, తాగడం లాంటి వాటిని దగ్గర రానియకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ మంచి పేరు తెచ్చుకో అని. అప్పుడు అమ్మ దగ్గర ఒట్టు పెట్టాను. ఎలాంటి తప్పుడు పనులు చెయ్యను, ఎన్నడూ వాటి జోలికి పోను అని. అంతే నిష్ఠగా క్రమశిక్షణ పాటిస్తూనే వచ్చాను. అయితే నేను నటుడిగా, హీరోగా ఎదుగుతున్నప్పుడు నాతో నటించిన కొందరి అమ్మాయిలు వెంటపడ్డారు. చలాకీతనంతో సరదాగా మాట్లాడడం వరకే గాని దగ్గరికి ఎవరినీ రానియలేదు. కొందరు యాగి చేశారు. నాగేశ్వరరావు నపుంసకుడు, నాటకాల్లో ఆడవేషాలు వేసి మగతనం పోగొట్టుకున్నాడు అని అపవాదులు, అబాండాలు వేశారు. కొన్ని సినిమా పత్రికల్లో కూడా రాశారు. నేను భరించలేకపోయాను. నరకం అనుభవించినట్లయింది. ఆ వ్యధ భరించలేక 2 సార్లు సముద్రంలో దూకి చచ్చిపోతామని వెళ్ళాను. ఎందుకీ నిందలు, ఎందుకీ రాతలు? విచ్చలవిడిగా తిరగకుండా మర్యాదలు పాటిస్తూ నిష్ఠగా ఉండడం దోషమా? ఈ క్షోభ ఎన్నాళ్ళు భరించాలి? ఆ సమయంలోనే మధుసూదన్ రావు గారితో చెప్పి నాకు సంబంధం చూసి పెళ్లి చేసేయండి, ఈ బెడద తప్పుతుంది అని చెప్పాను. సినిమా ప్రపంచం ఎంత కళాత్మకమైనదో అంతటి అపాయాలు కూడా ఉంటాయి. స్వచ్ఛమైన నదిలో మొసళ్ళు ఉన్నట్టు. అందుకే మొదటి నుంచి నన్ను పెద్దలు హెచ్చరిస్తూనే ఉన్నారు. మాయాలోకం రోజుల్లో రామరమం గారు నేను చూసినా చూడకపోయినా ఎందుకురా ఆ అమ్మాయి వైపు అలా చూస్తున్నావు, జాగ్రత్త అని కోప్పడేవారు. మధుసూదన్ రావు గారు నన్ను కనిపెట్టుకుని ఉండమని లంకా సత్యం గారితో చెప్పి ఊరు వెళ్లేవారు. ఆ వయసు అలాంటిది. పెద్దవాళ్లతో, అనుభవజ్ఞులతో దొరికిన సాంగత్యమే నన్ను రక్షించింది.